ఇంకా నేను రాత్రి సమయం ఇలా ఉంటాను. నేనే గోల్కొండను, నేనే గోల్కొండను. ఈ గోల్కొండ రాజ్యానికి నేనే సుల్తాన్ని. ఏ సుల్తానికి నేను చీఫ్ని కాదు. నా రాజ్యం ఎవరికి సమాంతరం కాదు. నమస్తే దేవుడు, అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. ప్రస్తుతం అయితే నేను గోల్కొండలో ఉన్నానండి. గోల్కొండలో ప్రస్తుతం లైట్ షో చూడడానికి వచ్చాను అనమాట. కెమెరా అలో లేదు, అందుకే మైక్స్ ఏం అలో లేదు. పర్మిషన్ తీసుకోవాలంట, పర్మిషన్ లెటర్ తీసుకొని వచ్చి వీడియో బ్లాగింగ్ చేయాలంట. అందుకే నేను పూర్తిగా చేయలేకపోతున్నాను. అది కూడా ఫ్రీనేనంట, తీసుకొని మళ్ళీ చేస్తా. బొమ్మలు నేనైతే లేదర్ షో కోసం సెటిల్ డౌన్ అయ్యాను. చైర్లు కూర్చున్నాను. వెనకాల చైర్లు చాలా ఖాళీ ఉన్నాయి, కానీ ఫుల్ అయినాయంట. ఇప్పుడు 160, 200 దాకా చైర్లు వేశారు, అవన్నీ ఫుల్ అయ్యాయంట. వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఆన్లైన్ టికెట్ బుకింగ్లు అవి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ రావాలంట. వస్తారండి. వచ్చినాక ఇది ఫుల్ అయిపోతుందని అంటున్నారు, ఎందుకంటే సండే కదా. సో టైం అయితే ఆల్మోస్ట్ 6:12 అయిందండి. మెల్లిగా జనాలంతా ఫిల్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. మెల్లిగా లైట్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఆన్ అవుతుంది. కొద్దిసేపట్లో మన లైట్ షో అయితే స్టార్ట్ అవబోతుంది. చూద్దాం ఏం చెప్తారు, ఏం చూపిస్తారు అనేది. మధ్యలో కుదిరినంత షూట్ చేసి పెడతానండి. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నాకు ఒక పాట అయితే గుర్తుకొస్తుందండి. ఏంటంటే, ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బ్రతుకే నాకిలా. ఆ పాట బాగా మైండ్లో గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చి ఒంటరిగా కూర్చున్నా, మాట్లాడించేవాడు లేడు, దిక్కు లేదు, దీవానం లేదు. సో ఇంకా మనకు లైట్ షో స్టార్ట్ అయిపోతుంది. లైట్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు. లైట్ షో అనేది మనకు అక్కడ ప్రొజెక్ట్ చేస్తారనమాట. లేజర్ షో ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏమనేది నేను కూడా కొంచెం షూట్ చేసి చూపిస్తాను. పూర్తిగా చేయకూడదు, ఏది పూర్తిగా చూపించకూడదు అనమాట. సో రూల్ ఈజ్ అ రూల్. తర్వాత మనము అక్కడ పర్మిషన్ లెటర్ తీసుకున్న తర్వాత ఎంత కావాలంటే అంత చూపించచ్చు, అది మన ఇష్టం. సో పర్మిషన్ లెటర్ కూడా ట్రై చేస్తానండి, ఎందుకంటే చూపించాలా. ఈసారి గట్టిగానే పట్టుకున్నా. సుల్తాన్ బజార్లో ఉంది అది. సో పర్మిషన్ తీసుకోవడానికి ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని వస్తే మనల్ని అలౌ చేస్తారనమాట. విత్ మైక్ అండ్ కెమెరా అన్నీ అలౌ చేస్తారు. అప్పుడు ఓవరాల్గా ఏ ప్లేస్ ఇంచ్ బై ఇంచ్, ఇది 10 వీడియోలు అయినా రాని తీసి పెడతానండి మీకు. సో ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారా, మొత్తం ఆడియన్స్ అయితే ఫిల్ అయిపోయినారు. చైర్స్ అన్నీ ఫిల్ అయినాయి. మెల్లిగానే వచ్చేసినారండి అంతా. సరే వెళ్ళి నా చైర్లో, నా ప్లేస్లో నేను కూర్చుంటా. లైట్ షో అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది ఎగ్జామ్. ఇదిగో బాబు నాగేష్ విహారీ. ఎవర్రా నన్ను పిలుస్తున్నారు? ఇక్కడమ్మా, నేను గోల్కొండ. ఏంటి గోల్కొండ కోట కూడా మాట్లాడుతుందా? మాట్లాడతానమ్మా. మాట్లాడడమే కాదు, నా కథ చెప్తాను, వింటావా? ఏంటి, నువ్వు నీ కథ సొంతంగా చెప్తావా? అది నేను వినాలా? మనతో మామూలుగా ఉండదు మరి. చెప్తాను, వింటావా? చెప్పు మరి, వింటాను. సరే, నువ్వు రెడీనా? రెడీ, వేసుకో. నేను గోల్కొండ కోటను 9 శతాబ్దాలుగా నాలోనే దాచుకున్న నా చరిత్రను నేను మీకు చెప్పబోతున్నాను. పూర్వం గొల్లకొండ అనే పేరుతో పిలువబడ్డ ఒక మట్టి కొండను నేను. 12వ శతాబ్దపు చివరన అప్పటి కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ గోల్కొండ పైన వారి పశ్చిమ విడదిగా నన్ను ఆవిర్భవించారు. 1262లో అప్పటి కాకతీయ రాజైన గంగపాటి దేవుడు నాపై ఉన్న ఈ కోటను పూర్తి చేసి అప్పటి నుంచి
1487 దాకా కాకతీయ రాజులు నన్ను పరిపాలించారు. ఆ తరువాత బహుమని సుల్తాన్లు కాకతీయ రాజుల పైన 14 సంవత్సరాలు నిర్విరామంగా యుద్ధం చేసి 1501లో రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. వారి రాజధానిగా నన్ను నియమించుకుని 17 సంవత్సరాల తర్వాత అంటే 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ములక్ ని ఇక్కడ చీఫ్ గా నియమించి వెళ్లిపోయారు. 25 సంవత్సరాల నిర్విరామంగా పాలించి తన కొడుకైన జంషద్ కులీ కుతుబ్ షాకి 1543లో పగ్గాలు ఇచ్చారు. 7 సంవత్సరాలు మాత్రమే పాలించి 1550లో అతని కొడుకైన సుల్తాన్ కులీ కుతుబ్ షాకి అధికారాలిచ్చారు. ఆ సమయంలో ఇబ్రాహిం కులీ కుతుబ్ షా విజయనగర రాజులను ఆశ్రయించి వారి సైన్యాన్ని తీసుకుని 3 నెలలు పోరాడి 1550 చివరన అన్న కొడుకైన షుభాన్ కులీ కుతుబ్ షాని వధించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పుడే నాకు గోల్కొండ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అతను ఈ గోల్కొండ రాజ్యానికి నేనే సుల్తాన్ని. ఏ సుల్తాన్కి నేను చీఫ్ని కాదు, నా రాజ్యం ఎవరికి సామంతం కాదు అని అతనే సొంతంగా సుల్తాన్ గా ప్రకటించుకున్నాడు. ఆయనే కుతుబ్ షాహీల రాజ్యాన్ని ఢిల్లీ దాకా వ్యాపింపజేశాడు. 30 సంవత్సరాలు పరిపాలించి 1580లో అనారోగ్యంతో మరణించాడు. అప్పటికే ఢిల్లీలో ఉన్న మహమ్మద్ కులీ కుతుబ్ షాని సుల్తాన్ గా చేశారు. అదే సమయంలో నా ట్రెజరీలో కోహినూర్ వజ్రం ఒక కాంతిని నింపింది. మూసీ నదికి అవతలి ఒడ్డున ఉన్న భాగ్యనగరానికి అంటే ఇప్పటి హైదరాబాద్ కి పునాదులు పడ్డాయి. చార్మినార్, జామియా మసీదు నిర్మించారు. తన కుమార్తె అయిన హయత్ బక్షి బేగంకి 1607లో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాకి ఇచ్చి వివాహం చేశారు. 31 సంవత్సరాల తర్వాత 1611లో తన అల్లుడికి రాజ్యాన్ని కట్టబెట్టారు. ఆయన 14 సంవత్సరాలు రాజ్యాన్ని సుఖశాంతులతో పరిపాలించాడు. యూరోపియన్లో వజ్రాల వ్యాపారం చేసేందుకు అలాగే ప్రింటెడ్ బట్టలు, సిల్క్ వ్యాపారం చేసేందుకు ఆయన ఎంతో ప్రోత్సాహం చేశాడు. నా ధనాగారాన్ని వృద్ధి చేశాడు. 1625లో బక్షి బేగం చనిపోగానే అప్పటికే 12 సంవత్సరాల వయసులో ఉన్న తన కొడుకైన అబ్దుల్లా కుతుబ్ షాయిని 1626లో రాజును చేశారు. అబ్దుల్లా కుతుబ్ షా రాజుగా ఉన్న సమయంలో మొఘల్ చక్రవర్తులు నా రాజ్యం పైన ఎన్నో దాడులు చేసి విఫలమయ్యారంటే ఆయన రాజసాన్ని మనం గుర్తించవచ్చు. 47 సంవత్సరాలు ఓటమి లేకుండా నిర్విరామంగా పరిపాలించిన ఆయన 1672లో కన్నుమూశారు. ఆయన కొడుకైన సుల్తాన్ హసన్ కుతుబ్ షాని నాకు రాజుగా చేశారు. ఈ కుతుబ్ షా రాజులకు ఇతనే చివరి రాజు, 7వ రాజు. ఇతను కేవలం 15 సంవత్సరాలు పరిపాలించి 1687లో మొఘల్ రాజు అయిన ఔరంగజేబ్ చేతిలో చనిపోయాడు. ఈ 7 మంది సమాధులే కోటకు దక్షిణ భాగాన ఉన్న కుతుబ్ షాహీ టాంబ్స్, అవే 7 టాంబ్స్. అప్పటిదాకా సంతోషంగా ఉన్న నన్ను ఔరంగజేబ్ ఆక్రమించుకొని దుఃఖంలోకి పడేశాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నాకు తానిషాని ప్రభువుగా నియమింపజేశారు. అప్పటిలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు చాలా చాకచక్యంగా ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ఆ సమయంలో అక్కన్న మాదన్నల మేనల్లుడైన కంచర్ల గోపన్న తెలివితేటలు నాలో ప్రదర్శించబడ్డాయి. ఆయన తెలివితేటలకు మెచ్చిన తానిషా ప్రభువు ఇక్కడికి దగ్గరలోనే ఉన్న నేలకొండపల్లి అంటే ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు తహసీల్దారుగా నియమించాడు. ఈ కంచర్ల గోపన్న ప్రభువు ఆనతి లేకుండా రామ మందిరం కట్టించాడని అతన్ని నాలోనే బంధింపజేశారు. అతను బందీఖానాలో ఉండడం శ్రీరామచంద్రునికి ఇష్టం లేక ఒకరోజు తానిషా ప్రభువు కల్లోకొచ్చి తన దాసుడైన రామదాసుని విడిపించాలని కోరి ఆ రామమాడల్ని అతని ముందు వేశాడంట. కళ్ళు తెరిచి చూస్తే ఆ రామమాడలు తప్ప ఎవరూ కనిపించలేదు. వెంటనే నిద్రలో నుంచి మేల్కొని పరుగున వచ్చి ఆ రామదాసును జైలు నుంచి విముక్తిని చేశారు. ఆ రామపాదంతో నా జన్మ ధన్యమైపోయింది. ఆ తర్వాత నేను నిజాం నవాబుల పరిపాలనలోకి వెళ్ళిపోయి ఒక వికత జీవిగా ఉన్నాను. 1947లో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వేలెన్స్ లోకి వెళ్ళిపోయాను. ఎందరో వీరుల పరాక్రమవంతుల కథను గాథలను నిండి ఉన్న నా కథ ఇదే. ఇంకా నేను రాత్రి సమయంలో ఇలా ఉంటాను. నేనే కోలుకున్నాను. సో
చెప్పాను కదా లోపల ఎంత డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చి నా లాగింగ్ కిట్ అంతా బయటకు తీసి మైక్ అన్నీ పెట్టుకొని సో మళ్ళీ మాట్లాడుతున్నా. ఇప్పుడే వచ్చి తీసుకున్నాను నా బ్యాగ్ అంతా. లోపల ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే మనకు కెమెరాస్ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ అనేది వేరే చోట పోయి తీసుకొని చెప్పాలి. సో ఆ పర్మిషన్ మనం ఖచ్చితంగా తీసుకుంటానండి. నేను పర్మిషన్ తీసుకొని లోపల గోల్కొండ ఫోర్ట్ అంతా వీడియో తీస్తాను. ఎలాగైనా సరే ఈ హైదరాబాద్లోనే ఉండి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలన్నమాట. వీళ్ళకి సంబంధించిన హైయర్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకొని వచ్చి మళ్ళీ వీడియో అంతా తీసుకుంటా వీళ్ళ హిస్టరీ అంతా చెప్తానండి. చాలామంది ఈ గోల్కొండ ఫోర్ట్ నుంచి రూలింగ్ అయితే చేశారు, వాళ్ళ గురించి అంతా చెప్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బై బై, సీ యూ, సాయోనారా. ఏంటి వీడియో క్లోజ్ చేసినాడు, మళ్ళీ ఏదో పెడుతున్నాడు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అలా కంప్లీట్ చేసుకొని ఇలా దారిలో వెళ్తా ఉంటే హలీం కనిపించింది. హలీము హైదరాబాద్కి చాలా ఫేమస్. రంజాన్ టైంలో బాగా దొరికే హలీము ఇక్కడ రెగ్యులర్గా దొరుకుతుంది అనమాట, ఇక్కడ గోల్కొండ దగ్గర. అందుకే నేను హలీం కొనుక్కొని తిందామని ఆగి కొనుక్కున్నాను అనమాట. ఇది ఎలాగంటే ఫ్యామిలీ బాక్స్ వచ్చేసి 250 రూపీస్, ఒక బాక్స్ వచ్చేసి 200 రూపీస్, అండ్ ప్లేట్ వచ్చేసి 50. చాలా చీప్. అందుకే Thank you.